బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్కు ఎంత ఆదరణ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఐపీఎల్ అదరగొట్టిన ఆటగాడికి ఎంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పలేం. డిసెంబర్ 19న దుబాయ్లో ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అద్భుత ఆటను ప్రదర్శించిన విదేశీ ఆటగాళ్లపై ఐపీఎల్ జట్ల ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఆ జాబితాలో ఉండే విదేశీ ఆటగాళ్లు ఎవరో చూద్దాం. నెంబర్ 1 రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్కి చెందిన ఈ ప్లేయర్ వన్డే వరల్డ్ కప్లో 3 అద్భుతమైన సెంచరీలు సాధించాడు. 600కు పైగా పరుగులు చేశాడు. కేవలం బ్యాటర్గానే కాదు, బౌలింగ్లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు. తమ జట్టుకు ఆల్రౌండర్ కావాలనుకునే ఫ్రాంచైజీలు రచిన్ రవీంద్ర కోసం భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసే అవకాశం ఉంది. నెంబర్ 2 డారిల్ మిచెల్. న్యూజిలాండ్కి చెందిన ఈ ఆటగాడు మిడిల్ ఆర్డర్లో వచ్చి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించడంలో సమర్థవంతుడు. ఇతను కూడా భారీ ధర పలికే అవకాశం ఉంది. నెంబర్ 3 జిమ్మీ నీషమ్. న్యూజిలాండ్కి చెందిన ఈ ఆటగాడు ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో 6వ స్థానంలో వచ్చి జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇతను కూడా భారీ ధర పలికే అవకాశం ఉంది. నెంబర్ 4 ట్రావిస్ హెడ్. ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచ కప్లో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2016-17 సీజన్లో బెంగళూరు తరపున ఆడిన అతను ఆ తర్వాత ఐపీఎల్కు దూరమయ్యాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించగలడు. కాబట్టి ఈసారి అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. నెంబర్ 5 మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలవడంలో మిచెల్ స్టార్క్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో ఇతను ఈసారి అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. నెంబర్ 6 అజంతుల్లా ఒమర్జాయ్. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఈ ఆటగాడు నిలకడైన ఆట తీరును ప్రదర్శిస్తాడు. ఇతను ఫేస్ ఆల్రౌండర్ కాబట్టి ఇతను కూడా భారీ ధర పలికే అవకాశం ఉంది. నెంబర్ 7 గెరాల్డ్ కోయిడ్జీ. దక్షిణాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్గా అద్భుత ఆట తీరును ప్రదర్శించగలడు. ప్రపంచ కప్లో 8 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీశాడు. ఇతను భారీ ధర పలికే అవకాశం ఉంది. నెంబర్ 8 వనిందు హసరంగ. శ్రీలంకకు చెందిన ఈ ఆటగాడిని బెంగళూరు జట్టు ఇతనిని వదిలేసింది. గత 2 సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. లోయడ్ ఆర్డర్లో షాట్లు కొట్టడం, స్పిన్నర్గా కీలకమైన వికెట్లు తీయగలడు. ఇతను కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది.